అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. స్కూల్స్ ఓపెన్ చేసేసారు కాబట్టి పిల్లలకి ఇంకా లంచ్ బాక్సెస్ని ప్రిపేర్ చేసేయాలి కదా. పిల్లలకైనా హస్బెండ్కైనా ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే 6 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ అన్ని రకాలని ఒకే రోజు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్ను ఉడికించుకున్నాను. రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పుని, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసి పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ముందుగా మనం క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దాంట్లోకి హోల్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, జీడిపప్పు, 1 ఎండుమిర్చిని వేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు క్యారెట్ తురుముని వేసుకోవాలి. దీన్ని మనం 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి వేయడం వల్ల క్యారెట్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే తప్పకుండా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత 2 కప్పుల రైస్ని వేసుకోవాలి. 1 కప్పు తురుముకున్న క్యారెట్కి 2 కప్పుల రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక పైన కొద్దిగా నిమ్మరసాన్ని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే. మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి పాలకూర రైస్. మనం పాలకూరతోటి ఎక్కువగా పప్పుని కానీ కూరని కానీ చేస్తూ ఉంటాం కదా. లంచ్ బాక్స్లోకి ఇలా రైస్ లాగా చేసి పెట్టండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం మిక్సీ జార్లోకి 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకుల్ని వేసుకుని 3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకుని బాగా శుభ్రం చేసుకుని కడుక్కున్న తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా పంచదారని, 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకుని మెత్తటి పేస్ట్ని రెడీ చేసుకోవాలి. తర్వాత పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఇలా పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, 1/2 కప్పు జీడిపప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే పాలకూర పచ్చివాసన పోయి ఆయిల్ అంతా కూడా పైకి ఇలా సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ రైస్కి మెయిన్గా పాలకూర పేస్ట్ అనేది పచ్చివాసన పోయి బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి 1 కప్పు ఉడికించుకున్న రైస్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పాలకూరలో అస్సలు వాటర్ అనేది ఉండకూడదు, లేదంటే మనకి రైస్ అనేది బాగా ముద్దగా వచ్చేస్తుంది. ఇలా అంతా కూడా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించామంటే మనకి పాలకూర రైస్ రెడీ అయిపోతుంది. ఈ పాలకూర రైస్ని ఆనియన్ రైతాతో సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు సాధారణంగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా కనుక రైస్ చేసి పెట్టారు అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే లెమన్ రైస్. దీనికోసం అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే రైస్కి తగినట్లుగా నిమ్మరసాన్ని తీసుకోవాలి. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా షుగర్ని వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. లెమన్ రైస్లో ఇలా పంచదార వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకుని ఆవాలు చిటపటమని పోపు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చిని, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని, ఎండుమిర్చి, కరివేపాకుని వేసుకుని వీటిని కూడా వేయించుకున్నాక కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఈలోగా నిమ్మరసంలో వేసుకున్న ఉప్పు, పంచదార బాగా కరిగిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని రైస్ మీదకి వేసుకుని వేయించుకున్న పోపును కూడా వేసుకోవాలి. నిమ్మరసం రైస్ అంతటికి పట్టేలాగా బాగా కలుపుకుంటే మనకి లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. పైన మీకు నచ్చితే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటే బాగుంటుంది. ఈ లెమన్ రైస్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. అన్నాన్ని ఉడికించుకుని పెట్టుకున్నామంటే లెమన్ రైస్ చేసుకోవడం 2 నిమిషాల్లో అయిపోతుంది. నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని
హోల్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకుని, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, పావు కప్పు బీన్స్ని, పావు కప్పు క్యాప్సికమ్, పావు కప్పు క్యారెట్, ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, ఒక కప్పు స్వీట్ కార్న్ని, పావు కప్పు టమాటా ముక్కల్ని వేసుకుని ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయి కొద్దిగా మెత్తబడేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కాజుని వేసుకుని ఇవన్నీ కూడా వెజిటబుల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగుని, కొద్దిగా పుదీనా ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని, కొద్దిగా కసూరి మెతిని వేసుకుని 1 కప్పు ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అంతటికీ కూడా మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పైన కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నామంటే స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. మీకు కావాలంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే దీన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్. దీనికోసం మనం తినే కారానికి తగినట్లుగా 4-5 పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీరని కాడలతో పాటు తీసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా పుదీనా ఆకుల్ని, ఒక చెక్క నిమ్మరసాన్ని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని, హోల్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న 10-12 జీడిపప్పు పలుకుల్ని, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలి. తర్వాత మీరు రైస్ని ప్లెయిన్గా చేసుకోవాలి అనుకుంటే వెజిటబుల్స్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ పావు కప్పు బంగాళదుంప ముక్కల్ని, పావు కప్పు క్యారెట్ని, పావు కప్పు బీన్స్ని తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగి మెత్తగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని కొత్తిమీర పచ్చివాసన పోయి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొత్తిమీర పేస్ట్లోంచి ఆయిల్ అనేది బాగా సెపరేట్ అయ్యేటప్పుడు 1 కప్పు ఉడికించుకున్న రైస్ని వేసుకుని ఈ కొత్తిమీర అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే కొత్తిమీర రైస్ కూడా రెడీ అయిపోతుంది. దీన్ని కూడా మీరు ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. సాధారణంగా కొత్తిమీరని గార్నిషింగ్గానే వాడతాం, కానీ ఇలా రైస్లో ఎప్పుడైనా చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే టమాటా రైస్. దీనికోసం పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని దాంట్లోకి 10-12 జీడిపప్పు పలుకుల్ని, హోల్ బిర్యానీ మసాలాని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పావు కప్పు బీన్స్ని, పావు కప్పు క్యారెట్ని, పావు కప్పు క్యాప్సికమ్ని, 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకుని, 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు టమాటా ప్యూరీని తీసుకోవాలి. ఈ ప్యూరీని మూత పెట్టి 10-15 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇది కరెక్ట్గా మగ్గితేనే మనకి రైస్ టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఆయిల్ బాగా సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని 2 కప్పుల ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. 1 కప్పు టమాటా ప్యూరీకి 2 కప్పుల రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మరలా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసే లంచ్ బాక్సుల్ని కాకుండా మండే నుంచి సాటర్డే వరకు ఇలా కనుక లంచ్ బాక్సుల్ని ప్లాన్ చేసుకున్నామంటే ఉదయాన్నే మనకి ఎటువంటి హడావిడి ఉండదు. చాలా ఈజీగా చేసేయగలుగుతాము. ఇలా లంచ్ బాక్సుల్ని డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఈ రెసిపీల్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.